వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికన్ కళ కోసం ఎదురు చూస్తున్న భారతీయ వలసదారులకు ఇది ఒక విస్మయపరిచే వార్త. ప్రపంచంలోనే అత్యధికంగా వలస వెళ్తున్న భారతీయులకు అమెరికాలో శాశ్వత నివాసం, గ్రీన్ కార్డు పొందేందుకు ఉన్న ఒక ముఖ్యమైన మార్గం మూసుకుపోయింది. గ్రీన్ కార్డ్ లాటరీపై వచ్చిన తాజా నిర్ణయం ఏంటి? కనీసం 2028 వరకు మన దేశం ఎందుకు అర్హత కోల్పోయింది? అమెరికన్ గ్రీన్ కార్డ్ లాటరీ, ఈ మాట వింటేనే లక్షలాది మంది భారతీయుల కళ్లల్లో ఆశలు. కానీ ఇదొక పెద్ద ఎదురు దెబ్బ. తాజా సమాచారం ప్రకారం భారతీయ పౌరులకు కనీసం 2028 చివరి వరకు ఈ లాటరీలో అవకాశం లేదు. ఈ వైవిధ్య వీసా కార్యక్రమ నియమాలు చాలా కఠినంగా ఉన్నాయి. గత 5 ఏళ్లలో ఏ దేశం నుండైనా 50,000 మంది కంటే ఎక్కువ వలసదారులు అమెరికాకు వస్తే ఆ దేశం లాటరీకి అనర్హమైపోతుంది. ఇక్కడే సమస్య అంతా. భారతదేశం ఈ పరిమితిని ఎప్పుడో దాటేసింది. 2022లో ఏకంగా 1,27,000 మంది భారతీయులు అమెరికాకు తరలి వెళ్లారు. ఈ సంఖ్యలు చూస్తుంటే 2028 వరకు అర్హత తిరిగి రావటం అసాధ్యం. ఈ నిర్ణయంతో అమెరికాలోని మిలియన్ల మంది భారతీయులకు ఇది ఒక పెద్ద అడ్డంకి. లాటరీ ద్వారం మూసుకుపోవటంతో ఇక వారికి మిగిలింది కేవలం కుటుంబ ఆధారిత మద్దతు లేదా పెట్టుబడి మార్గాలు మాత్రమే. కానీ ఈ మార్గాలు కూడా రోజు రోజుకు కష్టమవుతున్నాయి. అమెరికన్ వలస విధానాలు కఠినంగా మారుతున్న ఈ సమయంలో కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పుడు మెరుగైన ఎంపికలుగా మారుతున్నాయి. మరి అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయులు తమ భవిష్యత్తును ఎక్కడ నిర్మించుకుంటారు? అదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. భారతీయులకు అమెరికన్ కళ మరింత కష్టతరం అవుతోందనటానికి ఇది నిదర్శనం.